బ్రేకింగ్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లాలో అతి భారీ చోరీ జరిగినట్టు గుర్తించారు పోలీసులు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 900 కార్ల ఇంజిన్లు దొంగిలించారు దుండగులు. పెనుగొండ సమీపంలోని కియా ఇండియా కార్ల తయారీ పరిశ్రమలో 2020 నుంచి ఈ తతంగం జరుగుతున్నట్టు గుర్తించారు అధికారులు. కంపెనీలో పనిచేస్తున్న వారే ఈ పని చేస్తుంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కొద్ది రోజుల క్రితం ఇంజిన్ల చోరీని గుర్తించిన సంస్థ ఎండీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి కియా సంస్థకు సంబంధించి కూడా 9 ఇంజన్లు మిస్ అయినట్టు కూడా తెలుస్తుంది, 900 ఇంజన్లు కూడా. అయితే ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎవరు చేశారనే డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కియా కార్ల పరిశ్రమలో దొంగతనం ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా కలకాలం రేపుతో చెప్పొచ్చు. సుమారుగా 900కు పైగా ఇంజన్లు మాయం అవ్వటం కూడా తీవ్ర సంచలనం రేపుతుంది. ఇందులో ఇంటి దొంగలు ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే బయట వ్యక్తులు దీన్ని దొంగతనం చేసే కానీ లేదా తస్కరించేందుకు వీలు కాదు కాబట్టి ఇంటి దొంగల పని అయ్యేంటుందో కూడా పోలీసులు బలంగా నమ్ముతున్నారు. అందులో కీలకంగా పనిచేసిన అధికారులు, పెద్ద అధికారులు, పెద్ద స్థాయి అధికారులే కూడా ఇందులో ఉండే అవకాశం ఉందంటూ కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా దీంట్లో ఒక సిట్టు బృందం వేసి ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు కూడా జరుగుతుందో తెలుస్తుంది మనకు. అయితే దర్యాప్తు వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించేందుకు ఆఫ్ ద రికార్డు కూడా చెప్పేందుకు నిరాకరిస్తారు. ఎందుకంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమ, ఇంటర్నేషనల్ వైడ్ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది కాబట్టి ఇలాంటి కంపెనీ విషయంలో ముంజాగ్రత్తగా మీడియాకి ఏమైనా సమాచారం అందిస్తే తిరిగి మళ్ళీ బూమ్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా మీడియా కూడా లీకులు ఇవ్వకుండా కూడా లోపల వేగంగా దర్యాప్తు జరుగుతున్నారు. మరో 10 రోజుల్లో కూడా దీనిపై పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది రవాణాలో ఎక్కడ దొంగతనం చేశారా లేదా ప్లాంట్కి వచ్చిన తర్వాత, కియా ప్లాంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ దొంగతనం జరిగిందా లేదా తస్కరించారనేది కూడా పక్కదారి పట్టించారు అన్నది కూడా మనకు తెలియాల్సి. ఎందుకంటే ఒకసారి ప్లాంట్కి వస్తే బయటకు వెళ్లేందుకు అనేక పర్మిషన్స్ కావాలి, అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి సీసీ కెమెరాలు కూడా రికార్డింగ్ అవుతాయి కాబట్టి అలాంటి ప్రయత్నం ప్లాంట్ ఉంటుంది. ఖచ్చితంగా రవాణా సమయంలో చెన్నై నుంచి మన రోడ్డు మార్గం ద్వారా కూడా అవి కియా ప్లాంట్కి వస్తాయి. ఆ సమయంలో ఏమన్నా దొంగతనం చేశారా, తస్కరించారా అనేది కూడా మనకు తెలియాల్సి. ఎందుకంటే ప్రతి ఇంజన్ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ కూడా ఈ కంపెనీ కల్పిస్తుంది కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ ట్యాంపరింగ్ చేసి ఏమన్నా కానీ రికార్డులు కూడా ట్యాంపర్ చేశారా అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఇంటి దొంగలు ప్రశ్నించే పనిలో కూడా పోలీసులు తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో ఇంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వారందరినీ రిటైర్డ్ అయ్యారు, కొంతమంది వేరే దానికి షిఫ్ట్ అయ్యారు కాబట్టి వారందరినీ కూడా పిలిపించి మరొకసారి ఎంక్వైరీ కోసం పిలిపించేవారని, తద్వారా వివరాలు సేకరించి అందులో ఎలా చేశారు, రికార్డ్స్ ట్యాంపరింగ్ ఎలా చేశారు, ఎన్ని ఇంజన్లు వచ్చాయి, 2020 నుంచి ఎన్ని ఇంజన్లు వచ్చి ఎన్ని మాయమయ్యాయి అనేది కూడా పోలీసులు దర్యాప్తు చూసే అవకాశం కనిపిస్తుంది. మరో 10 రోజుల్లో పూర్తిగా కూడా కేసు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకు. అయితే యోగానంద్, మనం చూసుకున్నట్టయితే ఇంకా 900 ఇంజన్లు కూడా ఒకటేసారి మాయమైపోవడం అంటే ఇప్పటివరకు కూడా ఆ సంస్థ ఎండీ దీనిపై అంటే ఫోకస్ చేయలేదా, లేదంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తారుమారు చేసి ఏమైనా పెట్టడం వల్ల ఎలాంటి డౌట్ రాలేదనుకోవచ్చా? ఇప్పుడు ప్రధానంగా ఎవరున్నారు ఆ ఇంజన్ల రవాణాకు సంబంధించి, దాన్ని అంతా ఎవరు చూసుకుంటున్నారు, వారిని ప్రశ్నించారా? అంటే ఇక మొత్తంగా చూసుకుంటే చెన్నై నుంచి ఇంజన్లు తీసుకొచ్చే సమయంలోనే ఇంత గోల్మాల్ జరిగినట్టు కూడా ఆ సంస్థ ఎండీ గ్యాంగ్జీ కూడా అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన మొదట జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేసినప్పుడు ఆయన మౌఖికంగా ఫిర్యాదు కాకుండా రాసి ఇవ్వండి అంటూ కూడా కంప్లైంట్ ఇస్తే దర్యాప్తు చేపడతామంటూ కూడా ఎస్పీ సూచించడంతో ఆ దిశగా కియా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై డిఎస్పీ ఆధ్వర్యంలో, ఐజీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా దీనిపై ఇన్వెస్టిగేషన్, అంటే మొదట కంపెనీ అంతర్గత విచారణ జరుగుతుంది, కంపెనీ లోపల కంపెనీ వాళ్ళు కూడా అంతర్గత విచారణ చేస్తున్నారు. ఆ తర్వాత మరొకసారి పోలీసు అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ముఖ్యంగా ఇంటి దొంగలు ఎలా ట్యాపరింగ్ చేశారంటే ఇది కొత్త రకం మోసం కావడంతో ఇంజన్స్ ఏ విధంగా ట్యాపర్ చేశారన్నది బయట వ్యక్తులకు తెలిసే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా లోపల వ్యక్తులే ఈ రికార్డ్స్ ట్యాంపరింగ్ కానీ సీసీ కెమెరా ట్యాంపరింగ్ కానీ చేశారా, ప్లాంట్ దొంగతనం జరిగిందా, బయట జరిగిందన్నది కూడా దీంతో పోలీసు దర్యాప్తు చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఆ సంస్థ ప్రతినిధులు లోపల ఎంక్వైరీ జరుగుతుంది. అంతర్గత విచారణలో భాగంగా ఇంటర్నల్ ఎంక్వైరీలో ఏం జరుగుతుందో అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే వీరి పట్ల దొంగతనం ఎవరైతే చేశారు, నిజంగా చేసి ఉంటే వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా దాదాపు 9 ఇంజన్లు అంటే ఆషామాషి కాదు. అందులో కియా లాంటి పరిశ్రమ, ప్రపంచ ప్రఖ్యాతి పరిశ్రమలో ఇలాంటి దొంగతనం అంటే ఆషామాషి కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మరొకసారి ఎక్కడ చేయకుండా కూడా ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధి కూడా తగు చర్యలు కూడా తీసుకునే పైన నిమగ్నమయ్యారు. ఇప్పటికైతే దర్యాప్తు ఎక్కడా కూడా లీకులు ఇవ్వకుండా జాగ్రత్తగా చేస్తూ ఉన్నారు. కేవలం మన 10 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెళ్తామంటే పోలీసులు చెప్తున్నారు. అఖిల.
అయితే యోగానంద్, ఈ ఇంజన్లన్నీ కూడా ఆ కంటైనర్లో తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అయితే కంటైనర్లు ఎక్కడైనా మిస్ అయ్యాయా, లేదంటే అక్కడ షిఫ్టింగ్ చేసినప్పుడే ఇవన్నీ మిస్ అయినాయా అని దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఏమైనా చెక్ చేశారా ఇప్పటి వరకు? అండ్ అలాగే ఒకవేళ 900 ఇంజన్లు కూడా ఒకవేళ మిస్ అయితే ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తరలించారు, లేదంటే వాటిని వేరే వాళ్ళకి ఎవరికైనా విక్రయిస్తున్నారా అనే డీటెయిల్స్ అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందా? ఇప్పుడు అదే పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే 900 ఇంజన్, ఒకటి కాదు, రెండు కాదు, 900 ఇంజన్ అది ఒకేసారి కాకుండా విడతల వారీగా 2020 నుంచి కూడా ఈ తతంగం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఇంజన్లు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది మనకి. ఈ ఇంజన్లు వేరే సంస్థతో ఏమన్నా టైఅప్ అయ్యి వారు బయట ఏమన్నా వీటిని కార్లగా చలామణి చేస్తున్నారా? అయినా కార్లుగా చలామణి చేయాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ జరగాలి, ప్రాసెస్ ఉంది. కాబట్టి వీరు ఎట్లా దీన్ని బయటకు తీసుకెళ్లి వీటిని ఎలా చేస్తున్నారో కూడా మాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 900 ఇంజన్లు మాయమవడం, అది కూడా కీలకమైన కియా ఫ్యాక్టరీలో మాయమవడం కూడా, అంటే పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఎక్కడ రికార్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి పోర్ట్లో ఉండదు, ఖచ్చితంగా రవాణాలో జరిగి ఉంటుంది. చెన్నై నుంచి వచ్చే రవాణాలో ఎక్కడైనా జరిగి ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు అనంతపురం బార్డర్కి వచ్చేటప్పటికి కొంచెం అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి అటువైపు ఏమన్నా ఆ దిశగా కూడా ఏమన్నా అక్కడెక్కడన్నా ట్యాంపరింగ్ చేసి కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ గూడ్స్ కూడా జీపీఎస్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ట్యాంప్ జరిగింది, ఎక్కడైనా గూడ్స్ వెహికల్ ఎక్కడ వెళ్ళిందో అనేది కూడా ఆ రికార్డ్స్ ట్యాంపర్ చేశారనేది కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.